కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ హైదరాబాద్ హైటెక్స్ లో ఈ నెల 13, 14, 15 తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 115 మందికి పైగా డెవలపర్లు తమ ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించనున్నారని క్రెడాయ్ అంటోంది. క్రెడాయ్ ప్రాపర్టీ షో 2016 5వ ఎడిషన్ కు హైదరాబాద్ హైటెక్స్ వేదిక అయింది. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోలో రియల్టర్లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులతో, ఎక్విప్మెంట్ సప్లయర్స్ తో పాటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొనున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారావు తెలిపారు. గతేడాది షోతో పోలిస్తే పార్టిసిపేషన్, ప్రదర్శన పరంగా 20% వృద్ధి నమోదు చేసిందని, షోలో పాల్గొనేందుకు క్రెడాయ్ మెంబర్లు పోటీ పడ్డారని ఆయన తెలిపారు. క్రెడాయ్ హైదరాబాద్ 5th ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నామండి. 13, 14, 15వ తారీఖు ఈ నెల ఆగస్టులో హైటెక్స్ ప్రాంగణంలో చేస్తున్నాము. క్రెడాయ్ ఆర్గనైజేషను ఆల్ ఇండియా బాడీ. ప్రతి ఆర్గనైజ్డ్ బిల్డరు క్రెడాయ్లో మెంబర్గా ఉంటాడు. మీకు దేశవ్యాప్తంగా దాదాపు 120 సిటీస్లో క్రెడాయ్ చాప్టర్స్ ఉన్నాయండి. వాళ్ళందరూ క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారానే వ్యాపారం చేస్తారు. హైదరాబాద్లో కూడా క్రెడాయ్ హైదరాబాద్ గత 5 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ షో కండక్ట్ చేయటం చాలా మెగా సక్సెస్ అవుతుంది. ఈసారి దాదాపు 120 మంది బిల్డర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని అంతా డిస్ప్లే చేస్తున్నారు. దాదాపు 3 నుంచి 4 వేల ప్రాపర్టీస్ అక్కడ షోకేస్ చేయడం జరుగుతుంది. ఏ ఇల్లు కొనాలనుకునే వాళ్ళకు ఏ బడ్జెట్లో కావాలన్నా, ఏ ప్రాంతంలో కావాలన్నా, ఏ రేంజ్లో కావాలన్నా, మనకు ఇండిపెండెంట్ హౌజులు కానీ లేదండి అపార్ట్మెంట్స్ కానివ్వండి, అన్నీ అక్కడ డిస్ప్లే చేయడం జరగబడుతుంది. ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇల్లు కొనే వాళ్ళకి. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి రేట్లు కూడా ఏం పెరగలేదు. బట్ మేమే లాస్ట్లో అబ్జర్వ్ చేస్తూ అదే రేట్లు మెయింటైన్ చేస్తాం. కానీ ఫ్యూచర్లో రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. గత 3-4 ఏళ్లుగా స్తబ్దంగా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గత 6 నెలలుగా మళ్లీ ట్రాక్లోకి వచ్చిందని క్రెడాయ్ అంటోంది. తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనువైన వాతావరణాన్ని కల్పించడంతో ఎంఎన్సీ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఐకియా, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సింక్రోని వంటి సంస్థలు తమ 2వ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించడం శుభ పరిణామమని, దీంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతోందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామిరెడ్డి అంటున్నారు. మరోవైపు స్టార్టప్ ఇన్క్యుబేటర్ టీ హబ్ పూర్తిగా బిజీ కావడంతో ఉపాధి కల్పనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా భాగ్యనగరం నిలుస్తోందని ఆయన అన్నారు. మొత్తం కూడా మనకు ఒక 5 to 6,000 యూనిట్స్, బిలో 10,000 యూనిట్స్ కానీ ఎక్కువ ఉండయి. అది కూడా ఉండయి. రీజన్ ఏంటంటే ఇదంతా కూడా మనము చూస్తే 10% ఆఫ్ ద ప్రాపర్టీని మనం ఏం చేస్తాము, లోకల్ అథారిటీ మార్టిగేజ్ చేస్తాం. ఏది మున్సిపల్ కార్పొరేషన్ మార్టిగేజ్ చేస్తాం. ఎందుకంటే మన సిస్టమ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేంతవరకు ఈ 10% ఆఫ్ ద బిల్ట్ ఏరియా సపోజ్ లెట్స్ మనకు 50,000 యూనిట్లు, ఒక 70,000 యూనిట్లు అండర్ కన్స్ట్రక్షన్ అనుకోండి. 10% పెట్టేసుకుంటే అదే మనకు 7,000 యూనిట్స్ అవుతాయి కదా. సో అందు గురించి ఏంటంటే మన దగ్గర హైదరాబాద్లో పెద్ద హ్యూజ్ స్టాక్ లేదు. కొన్నిసార్లు ఏమవుతున్నది, ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు జాయింట్ డెవలప్మెంట్కి ఇస్తారు, కొన్ని యూనిట్స్ వాళ్ళకు వస్తాయి. ఆ యూనిట్స్ని వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల గురించి వాళ్ళు రెంట్లకి ఇచ్చుకోవాలని చెప్పి వాళ్ళు హోల్డ్ చేస్తారు. సో అవి కొంత ఉంటాయి. సో మనము మీరు ఏ స్టాక్ చూసుకున్నా కూడా బిలో 10,000 యూనిట్స్ కన్నా ఎక్కువ ఉండయి. ఈ మన ఒక 1.25 crore పాపులేషను, ఆల్మోస్ట్ మనకు ఒక 20-25 లక్షల ఇల్లు ఉన్న ఈ సిటీలో ఈ 10,000, 15,000, 5,000 అనేది ఇది మీగర్. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా ఒక స్టాక్ మూవ్ అవుతుండాలి. ఓ 10 to 15,000 యూనిట్స్ అవైలబుల్ లేకపోతే దాని ఈజ్ వెరీ డిఫికల్ట్. మన కంపల్సరీ మనకి స్టాక్ అనేది రన్నింగ్ స్టాక్ ఇది. సో ఈ రన్నింగ్ స్టాక్ అనేది మనకి ఎప్పుడు మూవ్ అవ్వాలి కాబట్టి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ స్టాక్. గత 6 నెలలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో యాక్టివిటీ మొదలైందని, దీంతో ఇప్పటికే 5 నుంచి 10% మేర ప్రాపర్టీస్ రేట్లు పెరిగాయని తెలంగాణ క్రెడాయ్ అధ్యక్షులు జి రామిరెడ్డి అంటున్నారు. ఏడాది కమర్షియల్ స్పేస్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిందని, ఇక రెసిడెన్షియల్ సెగ్మెంట్ లో కూడా అమ్ముడు కాని ఇన్వెంటరీ తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు. సో నెక్స్ట్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ షో. ప్రతి ఒక్కరికి తెలిసిందే 13, 14, 15 తారీఖులో హైటెక్స్లో ప్రాపర్టీ షో పెడుతున్నాము. సో ప్రీవియస్ వాటికి ఈసారికి డిఫరెన్స్ ఏంటంటే డిమాండ్ పెరగడం వల్ల హైదరాబాద్ మార్కెట్ గ్రోత్ స్టార్ట్ కావడము, గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మాంద్యం ఉందో అది తొలగిపోవడము, పాజిటివ్ సెంటిమెంటు
ఏదైతే క్రియేట్ అయింది. సో దీనివల్ల ఏమైందంటే అందరు డెవలపర్స్ కూడా వాలంటీర్గా ముందుకు వచ్చేసారు. సో ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేస్తాం అనేది. సో ఒకప్పుడు ఏంటంటే మేము అడిగి అరే పెట్టు అని ఒక ఆబ్లిగేషన్ కూడా కొంతమంది డెవలపర్స్ పెట్టేవారు. ఈసారి ఏంటంటే మేము ఏదైతే ప్రాపర్టీ షో స్టాల్ లిస్ట్ అనౌన్స్ చేసినా జస్ట్ కొద్ది సమయంలోనే అన్ని స్టాల్స్ బుక్ కావడం జరిగింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్ ఇన్ హైదరాబాద్. తర్వాత అలాగే కాకుండా వాళ్ళు డెవలపర్స్ కూడా బిగ్గర్ స్టాల్స్ కూడా ఈసారి ప్రిఫర్ చేశారు. దీనివల్ల ఏమైందంటే హైటెక్స్లో మేము లాస్ట్ ఇయర్ ఎంతైతే ఏరియా చేసామో దానికంటే కూడా ఒక 30% దాదాపు ఎక్కువ ఏరియా తీసుకొని ఈసారి చేయడం జరుగుతుంది. అలాగే పాజిటివ్ సెంటిమెంట్స్ రావడం వల్ల ఆల్రెడీ అన్ని సేల్స్ కూడా చాలా ఇంప్రూవ్ జరిగింది. సో పార్టిసిపేషన్స్ కూడా ఈసారి మేము గత సంవత్సరము అది ఇది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకు దాదాపు 60,000 మంది ఫుట్ ఫాల్స్ యావరేజ్కి వచ్చినాయి 3 డేస్లో. ఈసారి మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. 70,000 దాటిపోతేనే ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఇంకా ఎక్కువ దాటానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే అంత హైదరాబాద్లో ఏదైతే రకరకాల అపోహలు ఉండేది అవన్నీ తొలగిపోయాయి. సో ఇట్స్ మంచి తరుణం కాబట్టి అందరూ వచ్చి ఈసారి ఇన్వెస్ట్ చేయడము, ప్రతి ఒక్కరు వచ్చి ఇది ద బెస్ట్ టైం అంటే. ఎందుకంటే మేము ప్రతిసారి చెప్తున్నాము ధరలు పెరగడానికి కొద్ది రోజుల్లోనే ధరలు పెరగడానికి మాత్రం ఆస్కారం ఉంది. ఎందుకంటే డిమాండ్ పెరిగినప్పుడు ఇంతకుముందు అయితే డెవలపర్స్ తక్కువ ధరలో అమ్మేవాళ్ళు, లాస్లో అమ్మేవాళ్ళు. ఎందుకంటే టు మీట్ దేర్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, బ్యాంక్ లోన్స్ అవి చేసుకోవడం కోసం కొన్నిసార్లు డెస్పరేట్ సెల్లింగ్ కూడా అండర్ రేట్ కూడా అమ్మడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ పుంజుకోవడం వల్ల అందరూ ఏదైతే దీని హైదరాబాద్ వైపు చూడడం వల్ల సో రేట్ పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మోస్ట్ క్రెడిబుల్ ప్రాపర్టీ షో, ఎందుకంటే క్రెడై అంటేనే ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ క్రెడై మెంబర్స్ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రాపర్టీ షోకు డెవలపర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోందని క్రెడై హైదరాబాద్ ట్రెజరర్ రాజేశ్వర్ అంటున్నారు. ఈ షోకు సుమారు 60,000 మంది వరకు సందర్శకులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. బట్ ఈసారి రెస్పాన్స్ మట్టుకు అన్ని పెద్ద ప్రాపర్టీస్ అంటే పెద్ద బిల్డర్స్ బాగా డిమాండ్ ఉంది. చిన్న అంటే మేము 9 స్క్వేర్ మీటర్స్ నుంచి 2,500 స్క్వేర్ మీటర్స్ వరకు స్టాల్స్ ఉన్నాయి. బట్ ఆ పెద్ద స్టాల్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. మేము ఈ డిమాండ్ నిజంగా తట్టుకోలేకపోయాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం 100% స్టాల్స్ సేల్ అయిపోయినాయి. నెక్స్ట్ టైము అసలు ఇప్పుడు ఇది అరౌండ్ 75,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మేము కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం అయితే ఇట్ మే క్రాస్ 1 lakh. అండ్ ఇంకోసారి ఏమనుకుంటున్నాం అంటే ఇది వెస్ట్రన్ సైడ్ కండక్ట్ చేశాం కదా, ఈస్టర్న్ సైడ్ లైక్ దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాలో కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాం సైమిల్టేనియస్గా. ఎవ్రీ ఇయర్ 2 ప్రాపర్టీ షోస్, అంత డిమాండ్ ఉందండి. 114 స్టాల్స్ అండి, అంటే చిన్నవి పెద్దవి అన్ని కలిపి. మొత్తం మీద ఈ నెల 13, 14, 15 తేదీల్లో హైటెక్స్ లో ప్రారంభం కానున్న క్రెడై ప్రాపర్టీ షో కోసం అటు బిల్డర్లు ఇటు సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్న వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.